దేవా, మన కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయి, మనకి చాలా కష్టాలతో కుమిలిపోతూ ఉంటాం, చాలా బాధల్లో నలిగిపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు చూసుకుని కుమిలిపోతూ ఉండొచ్చు. నీ శక్తి చాలదని, నీ సామర్థ్యం ఎంత మాత్రం చాలదని నిన్ను నువ్వు చూసుకుని కుమిలిపోతూ ఉండొచ్చు. నీ అంతటా నీవు సాధించలేనిది కూడా నీ దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే సమస్తమునైనా సాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడాలి. దావీదు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఇశ్రాయేలు సైన్యము కానీ, సౌలు మహారాజు కానీ గొల్యాతును చూస్తే, దావీదు గొల్యాతు ఆకారమును కానీ, ఎత్తును కానీ, వాడి బలమును కానీ, వాడి ఖడ్గాన్ని కానీ, వాడి డాలును కానీ చూడాల. ఎవరిని చూశాడు తెలుసా? బలవంతుడైన దేవుణ్ణి చూశాడు. దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి చూడు. దేవుని మీద నీ సమస్యలు పెట్టి ఆయన పాదాల దగ్గర పెట్టి, దేవా నీవు తప్ప నాకెవరు లేరు, నీవు తప్ప ఈ సమస్యను ఎవరు పరిష్కరించలేరని నీవు దేవుని మీద ఆధారపడగలిగితే నీ దేవుడైన యెహోవా నీ సమస్యలన్నిటి నుంచి నీకు విజయమునిస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు. నున్నని గువ్వరాయలు తీసుకున్నాడు, చక్కగా ఏరుకున్నాడు, వడిసెల్లో పెట్టి గిరగిర తిప్పి యుద్ధమో యెహోవాదని ఇసిరితే చిన్న గువ్వరాయికి పడిపోయాడు.